విపక్షాల ఆందోళనలతో లోక్సభ దద్దరిల్లుతోంది. 3 బిల్లులను నిరసిస్తూ సభలో విపక్ష సభ్యులు ఆందోళనతో హోరెత్తించారు. స్పీకర్ విజ్ఞప్తి చేసినా వెనక్కి తగ్గలేదు. దీంతో సాయంత్రం 5 వరకు సభను వాయిదా వేశారు స్పీకర్. తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయ్యి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రుల పదవును దాని నుంచి తొలగించేందుకు వీలు కల్పించే 3 బిల్లులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగం, సమాఖ్యవాదానికి వ్యతిరేకంగా ఉన్నట్లు ఆరోపించాయి. ఈ బిల్లులను హడావిడిగా తీసుకొచ్చారనే విమర్శలను అమిత్ షా తోసిపుచ్చారు. 3 బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపినట్లు ప్రకటించారు. తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయ్యి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధానినైనా, కేంద్ర మంత్రినైనా పదవి నుంచి తొలగించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. తీవ్ర నేరారోపణకు గురై అరెస్ట్ అయినప్పుడు కేంద్ర మంత్రిని, రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంత ముఖ్యమంత్రిని, రాష్ట్ర మంత్రిని పదవి నుంచి తొలగించేందుకు అనుమతి ఇస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కనీసం 5 ఏళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్ట్ అయ్యి నెల రోజులు నిర్బంధంలో ఉంటే 31వ రోజున వారి పదవి పోయేలా నిబంధనను చేర్చారు. వారంతట వారు రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన ప్రకారం పదవిని కోల్పోతారు. లోక్సభ ముందుకు 3 కీలక బిల్లులు, కేంద్ర పాలిత ప్రాంత సవరణ బిల్లు, జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదా సవరణ బిల్లు, రాజకీయ నేతల నేరాలపై కీలక బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అమిత్ షా 30 రోజులు జైల్లో ఉంటే పదవి రద్దయ్యేలా ఈ బిల్లులను ప్రవేశపెట్టారు.